విస్తరణకు వేలైందా? అదృష్టవంతులు ఎవరు? మరోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతో వరుస భేటీలతో ఇవాళ బీసీ కార్పొరేషన్ మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్. ఈ దఫా పర్యటనతో క్యాబినెట్ బెర్తులపై ఫుల్ క్లారిటీ. 6 మంత్రివర్గ స్థానాలకు 10 మందికి పైగా పోటీ. గడ్డం బ్రదర్స్లో ఒకరికి చిన్న కోమటిరెడ్డికి పక్కన ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవంపై చర్చ. ఉత్సవాలకు రావాలని పెద్దలు కోరున్న సీఎం. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం. 1,00,000 మంది సమక్షంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం. తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలని అన్ని శాఖల అధికారులకు సీఎం ఆదేశాలంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి మిత్రులారా, మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది త్వరలో, ఖచ్చితంగా అందులో నో డౌట్. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కాబట్టి దానిలో కీలకంగా ఎవరెవరు ఉన్నారు అనేది మనం చర్చిస్తే కనుక ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒకరికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది తలసాని చేరితే తలసానికి ఇస్తారా, లేదంటే మల్లారెడ్డి చేరితే మల్లారెడ్డికి ఇస్తారా? ఇది సెకండరీ పార్ట్. అంటే వీళ్ళను పెద్ద కన్సిడర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేరితే ఏమైనా అవకాశం ఉంటుంది తప్ప అందులో ఒకరికి అవకాశం తప్ప వేరే ఎవరికి ఉండదు. అంతేకాకుండా మరి ఇంకెవరైనా ఉన్నారా అంటే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నాడు, ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఆయన కూడా ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ కోటాలో ఆయన కూడా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇంకా మహబూబ్ నగర్ నుంచి వాకటి శ్రీహరికి కన్ఫామ్గా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఆయన ముదిరాజ్ కోట కింద ఈయన బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి గతంలో కూడా ఏపీలో ఉన్నప్పుడు కూడా ఈయన మంత్రిగా ఉండి ఇప్పుడు ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చేట అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఈయన నిజామాబాద్ కోట కింద ఆయనకి ఇచ్చేట అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఆదిలాబాద్ కోట కింద ఎవరు లేరు. సో అక్కడ ఆదిలాబాద్ కోట కింద వివేక్, అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రేమ్ సాగర్ రావు, వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద ఎత్తున ఫైట్ నడుస్తూ ఉంది. సో ప్రేమ్ సాగర్ రావుకి ఇస్తారా లేదా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ వివేకేమో నాకు మంత్రి పదవి ఇస్తేనే నేను చేరుతా అని చెప్పేసి హామీతోటి పార్టీలోకి రావడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు ఏమో బట్టికి చాలా దగ్గర వ్యక్తి, సన్నిహితుడు. అదేవిధంగా బట్టి పాదయాత్ర మొత్తం దగ్గరుండి చూసుకున్న వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు. సో ఆయన పార్టీ ఎన్ని కష్టాలు ఉన్నా కానీ పార్టీని పట్టుకుని ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక ముద్ర ఉంది. పార్టీలో బలోపేతం చేయడంలో, ఆదిలాబాద్ జిల్లా బలోపేతం చేయడంలో ప్రేమ్ సాగర్ రావు పాత్రే కీలకం అని చెప్పేసి చాలామంది అంటారు. సో వీళ్ళిద్దరు ఇట్లా ఎవరికి వస్తారు అనేది చాలా ఇక్కడ ఈయననేమో వెలమ, ఈయననేమో మాల. మరి ఇట్లా ఇద్దరు ఎవరికి ఇస్తారనేది కొంత డైలమాలు అయితే ఉంది. అదేవిధంగా నల్గొండ విషయానికి వచ్చినట్లయితే కోమటిరెడ్డి ఒకటి విషయం పేరు నడుస్తుంది. అదేవిధంగా లంబాడ సామాజిక వర్గం సంబంధించినటువంటి బాలునాయక్ అనుకుంటా, నాకు సబ్జెక్ట్ కరెక్షన్ ఈ పేరు కరెక్ట్ ఐడియా, బాలునాయక్ అనుకుంటా. సో ఆయన కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ వాళ్ళ అన్నకి ఇవ్వడం జరిగింది కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా అనేది కూడా ఒక డౌట్ ఉంది. కానీ ఈయన బలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో మొన్న నల్గొండ ఎన్నికల సంబంధించి ఎంపీ చామలకిరణ్ రెడ్డి గెలిస్తే కనుక నీకు మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం చేస్తానని కూడా చెప్పినట్లు ఒక అనధికారిక సమాచారం. సో చూద్దాం మరి ఈయనకి ఇస్తారా లేరా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో వీళ్ళిద్దరి మధ్యలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలునాయక్ ఇద్దరి మధ్యలో ఎవరికి ఒకరికి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఇంకా మన ఎవరు బీసీ సంబంధించినటువంటి ఆలేరు ఎమ్మెల్యే, ఆయన పేరు నాకు ఐడియా వస్తలేదు, ఆలేరు ఎమ్మెల్యే ఆయన కూడా రేస్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇట్లా చాలామంది కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా కొంతమంది కూడా ఇస్తారు. మరి వీళ్ళే కాకుండా ఇంకా కొత్త పేర్లు వస్తాయా అనేది కూడా ఒక డౌట్ కనబడుతూ ఉంది. వీళ్ళు కాకుండా మరి ఎమ్మెల్సీ కోటాలో ఎవరైనా మరి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకుంటారా, ఇంకా వేరే జగ్గారెడ్డి లాంటి వాళ్ళని తీసుకుంటారా, ఇంకా వేరే కీలక వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళని తీసుకుంటారా అనేది కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. మొత్తానికి అయితే వీళ్ళ పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. విస్తరణకు వేలైందా? అదృష్టవంతులు ఎవరు? మరోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతో వరుస భేటీలతో ఇవాళ బీసీ కార్పొరేషన్ మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్. ఈ దఫా పర్యటనతో క్యాబినెట్ బెర్తులపై ఫుల్ క్లారిటీ. 6 మంత్రివర్గ స్థానాలకు 10 మందికి పైగా పోటీ. గడ్డం బ్రదర్స్లో ఒకరికి చిన్న కోమటిరెడ్డికి పక్కన ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవంపై చర్చ. ఉత్సవాలకు రావాలని పెద్దలు కోరున్న సీఎం. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం. 1,00,000 మంది సమక్షంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం. తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలని అన్ని శాఖల అధికారులకు సీఎం ఆదేశాలంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి మిత్రులారా, మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది త్వరలో, ఖచ్చితంగా అందులో నో డౌట్. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కాబట్టి దానిలో కీలకంగా ఎవరెవరు ఉన్నారు అనేది మనం చర్చిస్తే కనుక ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒకరికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది తలసాని చేరితే తలసానికి ఇస్తారా, లేదంటే మల్లారెడ్డి చేరితే మల్లారెడ్డికి ఇస్తారా?
ఇది సెకండరీ పార్ట్. అంటే వీళ్ళను పెద్ద కన్సిడర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేరితే ఏమైనా అవకాశం ఉంటుంది తప్ప అందులో ఒకరికి అవకాశం తప్ప వేరే ఎవరికి ఉండదు. అంతేకాకుండా మరి ఇంకెవరైనా ఉన్నారా అంటే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నాడు, ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఆయన కూడా ఛాన్సెస్ ఉన్నాయి, హైదరాబాద్ కోటాలో ఆయన కూడా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇంకా మహబూబ్ నగర్ నుంచి వాకటి శ్రీహరికి కన్ఫామ్గా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఆయన ముదిరాజ్ కోట కింద ఈయన బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి గతంలో కూడా ఏపీలో ఉన్నప్పుడు కూడా ఈయన మంత్రిగా ఉండి ఇప్పుడు ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చేట అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఈయన నిజామాబాద్ కోట కింద ఆయనకి ఇచ్చేట అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఆదిలాబాద్ కోట కింద ఎవరు లేరు. సో అక్కడ ఆదిలాబాద్ కోట కింద వివేక్, అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రేమ్ సాగర్ రావు, వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద ఎత్తున ఫైట్ నడుస్తూ ఉంది. సో ప్రేమ్ సాగర్ రావుకి ఇస్తారా లేదా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ వివేకేమో నాకు మంత్రి పదవి ఇస్తేనే నేను చేరుతా అని చెప్పేసి హామీతోటి పార్టీలోకి రావడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు ఏమో బట్టికి చాలా దగ్గర వ్యక్తి, సన్నిహితుడు. అదేవిధంగా బట్టి పాదయాత్ర మొత్తం దగ్గరుండి చూసుకున్న వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు. సో ఆయన పార్టీ ఎన్ని కష్టాలు ఉన్నా కానీ పార్టీని పట్టుకుని ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక ముద్ర ఉంది. పార్టీలో బలోపేతం చేయడంలో, ఆదిలాబాద్ జిల్లా బలోపేతం చేయడంలో ప్రేమ్ సాగర్ రావు పాత్రే కీలకం అని చెప్పేసి చాలామంది అంటారు. సో వీళ్ళిద్దరు ఇట్లా ఎవరికి వస్తారు అనేది చాలా ఇక్కడ ఈయననేమో వెలమ, ఈయననేమో మాల, మరి ఇట్లా ఇద్దరు ఎవరికి ఇస్తారనేది కొంత డైలమాలు అయితే ఉంది. అదేవిధంగా నల్గొండ విషయానికి వచ్చినట్లయితే కోమటిరెడ్డి ఒకటి విషయం పేరు నడుస్తుంది. అదేవిధంగా లంబాడ సామాజిక వర్గం సంబంధించినటువంటి బాలునాయక్ అనుకుంటా, నాకు సబ్జెక్ట్ కరెక్షన్ ఈ పేరు కరెక్ట్ ఐడియా, బాలునాయక్ అనుకుంటా. సో ఆయన కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ వాళ్ళ అన్నకి ఇవ్వడం జరిగింది కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా అనేది కూడా ఒక డౌట్ ఉంది. కానీ ఈయన బలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో మొన్న నల్గొండ ఎన్నికల సంబంధించి ఎంపీ చామలకిరణ్ రెడ్డి గెలిస్తే కనుక నీకు మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం చేస్తానని కూడా చెప్పినట్లు ఒక అనధికారిక సమాచారం. సో చూద్దాం మరి ఈయనకి ఇస్తారా లేరా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో వీళ్ళిద్దరి మధ్యలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాలునాయక్ ఇద్దరి మధ్యలో ఎవరికి ఒకరికి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఇంకా మన ఎవరు బీసీ సంబంధించినటువంటి ఆలేరు ఎమ్మెల్యే, ఆయన పేరు నాకు ఐడియా వస్తలేదు, ఆలేరు ఎమ్మెల్యే ఆయన కూడా రేస్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇట్లా చాలామంది కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా కొంతమంది కూడా ఇస్తారు. మరి వీళ్ళే కాకుండా ఇంకా కొత్త పేర్లు వస్తాయా అనేది కూడా ఒక డౌట్ కనబడుతూ ఉంది. వీళ్ళు కాకుండా మరి ఎమ్మెల్సీ కోటాలో ఎవరైనా మరి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకుంటారా, ఇంకా వేరే జగ్గారెడ్డి లాంటి వాళ్ళని తీసుకుంటారా, ఇంకా వేరే ఎవరు కీలక వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళని తీసుకుంటారా అనేది కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. మొత్తానికి అయితే వీళ్ళ పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి.